Hi friends, welcome to Frame. First of all, very congratulations to Team India. After Rohit Sharma, Surya Kumar Yadav captaincyలో మనకు T20 వరల్డ్ కప్ వచ్చింది. మనకు వచ్చింది 3 times వరల్డ్ కప్. ఒకటి ధోని 2007లో వచ్చింది అండ్ రోహిత్ శర్మ 2024లో వచ్చింది. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో వచ్చింది. ఎస్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నేను నా ఫ్రెండ్స్ కూర్చొని మంచిగా టీవీ పెట్టేసుకొని చూస్తూ ఎంజాయ్ చేసినాం. మ్యాచ్ అయిపోయింది, సెలబ్రేషన్స్ అయిపోయినాయి, కప్ వచ్చేసింది. అంతవరకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసినా కూడా, బయటికి వెళ్ళినా తిరిగినా కూడా. కానీ మ్యాచ్ తర్వాత సెక్రటేరియట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ దగ్గర జరిగిన బీభత్సం మామూలు బీభత్సం కాదు. సెలబ్రేషన్ చేయాలి కానీ దానికంటూ ఒక లిమిట్ ఉండాలి. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మనకు ఒక లిమిట్ మినిమం ఉండాలి. ఎందుకంటే కప్పు గెలిచిన తర్వాత ఈ ఏరియాస్లో జరిగిన బీభత్సం అంతా ఇంత కాదు. బీభత్సం అంటే మరీ ఓవర్ కాదు, కాకపోతే వచ్చే పోయే వెహికల్స్ని ఆపి వాటి ముందు డ్యాన్స్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళ బస్ల పైకి, ట్రక్స్ పైకి ఎక్కి నానా బీభత్సం చేశారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు పడ్డ తిప్పలు అంత ఇంత కాదు. ఫైనల్గా అయితే కొట్టాల్సి వచ్చింది, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఎస్, దీని మీద ఇన్స్టాగ్రామ్లో పాజిటివ్ వేలో కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ వేలో కామెంట్స్ వస్తున్నాయి. ఎస్, పాజిటివ్ వేస్ ఎలా అంటే ఎస్ ఇంత మాత్రం సెలబ్రేట్ చేయకపోతే ఎలా అన్నట్టు కొంతమంది, కప్పు గెలవకపోయినా బాగుండ్రా మీరు చేసే పనులకు అనే విధంగా ఇంకోటి. ఎస్, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కాకపోతే నెగిటివ్ వే ఎందుకు అంత వచ్చిందంటే అంత బీభత్సం చేయడం వల్ల. ఎస్, అంత బీభత్సం చేయాల్సిన అవసరం ఏముంది బ్రో? మనం ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. సరే, బైక్ వేసుకొని తిరిగినాం, ఒక 2 రౌండ్లు వేసేసినాం, వచ్చేసినాం. ఆ టైంలో వెహికల్స్ ఆపి వాటి ముందు డ్యాన్స్ చేస్తూ, కొంతమంది తాగి క్రాకర్స్ పట్టుకొని అవి పేల్చుతూ పక్కనున్న పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తూ చేసేంత సెలబ్రేషన్ ఎందుకు? సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఆర్సీబీ కప్పు గెలిచినప్పుడు ఆ స్టేడియంలో జరిగిన సేమ్ బీభత్సమే నిన్న జరిగింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత. మ్యాచ్ అయినంత వరకు నాకేం కనిపించలే, కానీ మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ డే ఆ రీల్స్, ఆ బీభత్సం చూస్తుంటే చాలా ఇదనిపించింది. ఆ టైంలో ఐటీ ఎంప్లాయీస్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే టైం ఉండొచ్చు, కొంతమంది ట్రావెల్స్కి అర్జెన్సీ ఉండొచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఒక రీల్లో చూసినా నిన్న ఒక లేడీ ఎస్ఆర్ నగర్ నుంచి సమ్ ప్లేస్కి వెళ్ళాలి అని ఎమర్జెన్సీ, కానీ ఆ కార్ అక్కడ నుంచి కదలడానికి ఆల్మోస్ట్ ఆమెకి 30 to 40 minutes పట్టింది ఆ క్రౌడ్ని దాటుకొని వెళ్ళడానికి. వాళ్ళని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేరు కూడా. ఎందుకంటే అంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేస్తారు? ఒక 10-15 మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళకి అంత ఫోర్స్ లేకపోయినా కానీ ట్రై చేస్తారు. అండ్ ఇంకోటి, మాట్లాడితే సెట్ అయ్యే పర్సన్స్ అంటే అసలు కాదు. మాట్లాడినా వినరు, ఏం చేసినా వినరు. సో వాళ్ళు ఫైనల్గా ఏం చేయాల్సి వచ్చింది? కొట్టాల్సి వచ్చింది. తప్పలేదు కొట్టడంలో, నన్ను అడిగితే. సెలబ్రేషన్ చేయాలి కానీ పక్క పర్సన్స్ని ఇబ్బంది పెట్టి, పక్క మనుషుల పనులని ఇబ్బంది పెట్టేంత సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ బెంగళూరులో జరిగింది ఇష్యూ, తర్వాత ఈ ఇష్యూస్ మన దగ్గర జరిగింది. సో అంతెందుకు అంటున్నా, చేసే సెలబ్రేషన్స్ మన లిమిటేషన్స్లో, మనతో పాటు మన ఫ్రెండ్స్తో చేసుకొని ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. అలా రోడ్డుకి ఎక్కి వచ్చిపోయే వెహికల్స్ని ఆపి ఆ పోలీసు వాళ్ళు వచ్చి కొట్టి ఎందుకు బ్రో మనకి ఇదంతా? బెటర్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఒరే ఆ కప్పు గెలవకపోయినా బాగుండు కదరా, మీరు చేసే పనులకి, మీరు చేసే బీవచ్చాలకని రియాక్షన్స్ వస్తుంది. అవసరం మనకు అదంతా? ఇంటి దగ్గరనే ఉండి క్రాకర్స్ పేల్చుకోవడం, సరే బైక్ మీద తిరగాలనిపించింది, ఒక 2 రౌండ్లు వేసినాం, వచ్చేసినాం, అయిపోయింది, అంతవరకే క్లోజ్. కానీ ట్రావెల్ బస్లో ఆపి ట్రక్స్ పైకి ఎక్కి, మళ్ళీ ఆ ట్రక్స్ పైకి పోలీసు వాళ్ళు ఎక్కి వాళ్ళని కిందికి దింపితే మళ్ళా పైకి ఎక్కి బ్యారికేడ్స్ దూకి పక్కకు పడేసి ఊరికి బైక్లు వేసుకొని ఎందుకు ఇంత బీభత్సం చేయడం? లిటరల్లీ నాకైతే అన్వాంటెడ్ అనిపించింది. ఇదంతా సెలబ్రేషన్ చేసినాం, అయిపోయింది, అంతే, క్లోజ్, కప్ వచ్చేసింది మనకు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం మేము, చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇవి చూసిన తర్వాత ఎందుకు అన్నట్టు ఫీల్ క్రియేట్ చేయడం ఎందుకు? సేమ్ ఎగ్జాక్ట్ అదే ఫీల్ వచ్చింది. సో నాకు అనిపించింది ఏంటంటే సెలబ్రేషన్ చేయాలి కానీ అది లిమిటేషన్స్లో ఉండాలి. అది ఎప్పుడైతే లిమిట్స్ క్రాస్ చేసి పక్క పర్సన్స్ని ఇబ్బంది పెడతామో అది సెలబ్రేషన్స్ కాదు, అది వేరే దాని కిందకి వెళ్తుంది. ఎందుకు ఇబ్బంది పెట్టడం? నాకు అనిపించింది ఇంతే ఫ్రెండ్. టీమిండియా గెలిచిందన్న హ్యాపీనెస్ ఇంకో సైడ్ చాలా ఉంది, కానీ ఆ గెలిచిన హ్యాపీనెస్ని వీళ్ళు చేసిన పని వల్ల నెగిటివ్ సైడ్స్కి వెళ్ళింది. సో మనకి ఇదంతా వద్దు, సెలబ్రేషన్స్ చేయాలి
కానీ అది మన లిమిటేషన్స్లో ఉండేలా చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో ఈ విషయంలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను మాట్లాడినట్లు ఏదన్నా రాంగ్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.